ఫస్ట్ అయితే ఇల్లు చూసి నవ్వకండి. నేను ఎందుకు ఈ ఇల్లు చూపిస్తున్నానంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా! మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని. సో, ఇంకా ఈ ఇల్లు అయితే తీసేస్తున్నాం. అందుకని ఈ వీడియో నాకు గుర్తుగా ఉంటుంది. అలాగే మీతో కూడా షేర్ చేసుకోవచ్చని చూపిస్తున్నాను. నా పెళ్లి అయ్యాక 11 ఇయర్స్ వరకైతే నేను, మా ఆయన, నా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నాం. అయితే చుట్టూ కొత్త ఇల్లు కావడం వల్ల మా ఇల్లు అయితే డౌన్ అయిపోయింది. ఇంకా అలాగే మా గల్లీలోకి మురికి కాలువ కూడా లేకపోవడం వల్ల మొత్తం వర్షానికి ఇంట్లోకి నీళ్ళైతే వచ్చేవి. కోపం వచ్చిన ప్రతిసారి మా ఆయనని హౌస్ రెంట్ తీసుకోమని దాన్ని. మళ్ళీ కోపం తగ్గాక ఆలోచించి ఆ మనీతో పిల్లల ఫీజెస్‌కి అయిపోతాయని ఊరుకునేదాన్ని. తర్వాత ఇంకా ఇల్లు కట్టాలి అని డిసైడ్ అయ్యి 1 ఇయర్ నుంచి అయితే రెంట్‌కి ఉంటున్నాం. అందువల్ల ఇంక ఇల్లు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. అండ్ అలాగే మేము 4-5 ఇయర్స్ నుండి అయితే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం. అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోయేది. ఈసారి అయితే ఇంకా ఇల్లు కట్టాలని డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయిపోయింది. వీడియో నచ్చితే